ఫ్రెండ్స్ అయితే కన్నప్ప సినిమా యొక్క ఒరిజినల్ రివ్యూ నేను చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ సినిమా యొక్క ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది. మంచు విష్ణు గారు అబ్బాయి ఎంట్రన్స్ లో ఉంటాడు. మంచు విష్ణు గారు అబ్బాయి మాత్రం చాలా అద్భుతంగా నటించారు. చిన్నపిల్లలు అయినప్పుడు కూడా కరెక్ట్ గా క్యారెక్టర్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయాడు. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే మంచు విష్ణు గారి యొక్క ఎంట్రన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచు విష్ణు గారు చేసేటువంటి ఫైట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే మన యొక్క మోహన్ బాబు గారి యొక్క ఎంట్రీస్ కూడా చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. అదే విధంగా మోహన్ లాల్ గారి యొక్క ఎంట్రీస్ కూడా చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. అదే విధంగా ఎవరైతే మన ప్రభాస్ అనుకున్నామో ప్రభాస్ యొక్క సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ కొన్ని సీన్స్ కూడా ప్రభాస్ మాటలు మాత్రం ప్రతి మాట కూడా ఏంటంటే ఒక ఆనిముత్యంలా ఉంటుంది. అదే విధంగా సినిమాలో ఎండింగ్ వచ్చినటువంటి ఈ కన్నప్ప ఎవరైతే ఉన్నారో మన మంచు విష్ణు ఉన్నాడో, మంచు విష్ణు అనేది తన కళ్ళు ఏంటంటే తీసి శివుడికి పెట్టేటటువంటి సీన్ మాత్రం చాలా అద్భుతంగా బాగా చేశారు ఫ్రెండ్స్. నిజానికి ఇవన్నీ కూడా సినిమా యొక్క పాజిటివ్ పాయింట్స్. సినిమా యొక్క నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే వాయులింగాన్ని అంటే పట్టుకుని వెళ్ళిపోవడం ఏంటంటే కొంతమంది ఏంటంటే రాక్షసులు అంటే విలన్స్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏదో ఒకలాగా ఏంటంటే ఈ వాయులింగాన్ని పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే మనుషులు బ్రతికించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏంటంటే ఆ విలన్స్ ఏంటంటే వీళ్ళు ఉండేటటువంటి గూడానికి వస్తారు. వచ్చిన తర్వాత ఏంటంటే ఆ విలన్స్ ఏంటంటే మంచు విష్ణుకి ఫైట్లు ఉంటాయి. ఈ ఫైట్లు ఏంటంటే ఏదో కావాలని అతికించి పెట్టినట్టు ఉంటుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు వచ్చి వాయులింగాన్ని చూడరు, వాళ్ళు వచ్చి వాయులింగాన్ని పట్టుకుని వెళ్ళరు. ఏదో కావాలంటే ఏదో సీన్స్ పెట్టాలి కదా, మంచు విష్ణుకి ఏదైనా ఫైట్లు పెట్టాలి కదా అని చెప్పేసి ఏదో పెట్టినట్టు ఏంటంటే ఉంటుంది. అయితే ఆ సీన్ మాత్రం చాలా ల్యాగ్ అనిపించేది. ఏదో ఒక ఫైట్ లేకపోతే రెండు ఫైట్లు పెడితే పర్వాలేదు. అదేంటంటే ఏదో కాలకేయులాగా లేకపోతే ఏదో బాహుబలి సినిమాలోని మెయిన్ విలన్ లాగా ఆయన ఏంటంటే బాగా పెద్ద విలన్లా చూపించి తప్పకని ఏంటంటే మన యొక్క మంచు విష్ణు ఏంటంటే వాళ్ళని చంపేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సీన్స్ ఏంటంటే కొంచెం నమ్మశక్యంగా ఉండవు. నెక్స్ట్ అది కూడా ఏంటంటే కథకి రిలేటెడ్ గా ఉండవు ఫ్రెండ్స్. అదేంటంటే చాలా నెగిటివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజానికి వీళ్ళు చెప్పినట్టు ఏంటంటే ఆ హీరోయిన్స్ తో రొమాన్స్ పెట్టడము, లేకపోతే హీరోయిన్స్ తో పాటలు పెట్టడము, లేకపోతే ప్రభాస్ క్యారెక్టర్ డల్ చేయడము కాదు. సినిమాకి నిజమైన మైనస్ ఏంటంటే అదే మైనస్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఏంటంటే మీరు చెప్పండి. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ సినిమా ఏంటంటే ప్రతి హిందూ కూడా ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమా మరీ అంత బోరింగ్ ఏం లేదు, మరీ అంత అట్టర్ ఫ్లాప్ ఏం లేదు. సినిమా అనేది అబోవ్ యావరేజ్.